నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. ఇప్పుడు దేశంలో ప్రపంచంలో ఏం జరుగుతుంది? సహజంగానే ఇండియా పాకిస్తాన్ ఉద్రిక్తతలు, సరిహద్దు పరిస్థితులు, అంతర్జాతీయ పరిణామాలు, ఇలాంటి కరెంట్ అఫైర్స్ గురించే యూట్యూబ్ లో ఎక్కువ మంది చూస్తున్నారు. వాటికే వ్యూస్ లక్షల్లో వస్తున్నాయి. ప్రజలు కూడా నిజాన్ని తెలుసుకోవడానికి, సమాచారం పొందడానికే ఆసక్తి చూపిస్తున్నారు. కానీ ఈ మధ్య యూట్యూబ్ ట్రెండింగ్స్ లో ఒక వింతైన దృశ్యం కనిపిస్తుంది. తీవ్రమైన దేశీయ, అంతర్జాతీయ విషయాల మధ్య కొందరు యూట్యూబర్లు ఒకరిపై ఒకరు స్కామ్ ఆరోపణలు చేసుకుంటూ పాత వివాదాలను మళ్లీ లేవనెత్తుతున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రజల దృష్టి మొత్తం ఇండియా పాకిస్తాన్ ఉద్రిక్తతలు, సరిహద్దు పరిణామాలు, అంతర్జాతీయ రాజకీయాలు వంటి కరెంట్ అఫైర్స్ పైనే ఉంది. యూట్యూబ్లో ట్రెండింగ్ సెక్షన్ చూస్తే ఎక్కువగా ఇలాంటి సమాచార సంబంధిత వీడియోలే కనిపిస్తాయి. ప్రజలు కూడా నిజమైన వార్తలను విశ్లేషణలో చూడడానికి ఆసక్తి చూపిస్తున్నారు. కానీ ఈ ప్రధాన స్రవంతి మధ్యలో ఒక వింతైన పోటీ నడుస్తున్నట్టు కనిపిస్తోంది. ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు, సాయి కృష్ణ. తెలుగు యూట్యూబ్ కమ్యూనిటీలో సుపరిచితులైన ఇద్దరు కంటెంట్ క్రియేటర్లు ఒకరిపై ఒకరు తీవ్రమైన ఆరోపణలు చేసుకుంటూ ఆ వీడియోలతో లక్షల వ్యూస్ ని రాబట్టడం చర్చనీయాంశంగా మారింది. ఈ వివాదం ప్రధానంగా ఆర్థికపరమైన అంశాలు, గతంలో జరిగిన కొన్ని సహకార ప్రాజెక్టులకు సంబంధించిన నిధుల దుర్వినియోగం ఆరోపణల చుట్టూ తిరుగుతోంది. ప్రసాద్ సాయికృష్ణపై నిధులు పక్కదారి పట్టించారని ఆరోపించగా, సాయికృష్ణ వాటిని ఖండించి ప్రసాద్ తనను అప్రతిష్ట పాలు చేయడానికి ప్రయత్నిస్తున్నాడని ఎదురుదాడి చేస్తున్నారు. ఈ ఆరోపణలు, ఖండనలు, వాటికి మళ్లీ వివరణలు, స్క్రీన్ షాట్స్, ఇలా వీడియోల పరంపర కొనసాగుతూనే ఉంది. అయితే ఈ మొత్తం వ్యవహారంపై యూట్యూబ్ కమ్యూనిటీలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పుడు కరెంట్ అఫైర్స్ కి ఇంత రీచ్ ఉన్నప్పుడు వీళ్ళు కావాలని ఈ పాత వివాదాన్ని మళ్లీ తెరపైకి తెచ్చి దాని ద్వారా వ్యూస్ రాబట్టడానికి ప్రయత్నిస్తున్నారు. ఇది కేవలం ఒక ప్లానింగ్ డ్రామా మాత్రమే అని చాలా మంది విమర్శకులు అభిప్రాయపడుతున్నారు. ప్రజల దృష్టిని ఆకర్షించి వారి వ్యూస్, సబ్స్క్రైబర్లను పెంచుకోవడానికి ఇలాంటి వ్యక్తిగత ఆరోపణలను బహిరంగంగా చేసుకుంటున్నారని కొందరు సూటిగా ప్రశ్నిస్తున్నారు. నిజంగానే ఆర్థిక మోసాలు జరిగితే చట్టపరంగా వెళ్ళాలి, కానీ పదే పదే యూట్యూబ్ వీడియోల ద్వారా ఒకరిపై ఒకరు బురద చల్లుకోవడం కేవలం రీచ్ కోసమేనా అనే ప్రశ్న ఇప్పుడు చాలా మందిలో బలపడుతుంది. ప్రజలు నిజమైన సమాచారం కోసం చూస్తున్న ఈ సమయంలో ఇలాంటి డ్రామాల ద్వారా తాత్కాలికంగా వ్యూస్ వస్తున్నా అది కంటెంట్ క్రియేటర్ల విశ్వసనీయతను, యూట్యూబ్ కమ్యూనిటీ క్వాలిటీని ప్రభావితం చేస్తోందా? ఇది కేవలం యూట్యూబ్ ఆల్గరిథంని వాడుకుని వ్యూస్ సంపాదించుకోవడానికి చేస్తున్న ప్రయత్నమా? ఈ ప్రశ్నకు సమాధానం కాలమే చెప్పాలి.